శ్రీ గురుభ్యో నమ. నమ శివాయ చ నమ శివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 2వ శ్లోకం సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతియే నమః. గళంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషజో గళంతి ధీకుల్యా సర్విషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హ్రద భువి శివానందలహరి. నమ శివాయ చ నమ శివాయ. శివానందము తన చిత్తం నందు స్థిరముగా ఉండుటకు ఆచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. శ్లోకం: హే శంభో, ఓ సుఖకారణ, త్వచ్చరిత, త్వత్ నీ యొక్క చరిత, చరిత్రము అనెడు, సరిత ప్రవాహము నుండి, గళంతి జారుతున్నదియు, కిల్బిష రజోదలంతి, కిల్బిష అనగా పాపములు అనడి, రజహ పరాగమును, దళంతి ఛేదించుచున్నదియు, దీకుల్య సరణిషు, దీ అనగా బుద్ధులు అనడి, కుల కాలువల యొక్క, సరణిషు మార్గములయందు, పతంతి పడుచున్నదనియు, సంసార భ్రమణ పరితాపోపశమనం అనగా సంసార జనన మరణ రూపమైన సంసారమునందు భ్రమణ తిరుగుటచే పుట్టిన పరితాప దుఃఖము యొక్క ఉపశమనం శాంతిని దిశంతి ఇచ్చుచున్నదనియు, మచ్చేతో హ్రద భువి, మత్ నా యొక్క, చేత చిత్తమని ఎడుగు, చిత్తమనేడు, హ్రద మడుగు యొక్క, భువి భూమి యందు, వసంతి ఉండునదియగునగు, శివానందలహరి శివ పార్వతీ పరమేశ్వరుల చేత పుట్టిన ఆనంద సంతోషము యొక్క లహరి ప్రవాహము, విజయత సర్వోత్కృష్టముగా ఉండుగాక. ఈ శ్లోకం నందు శివానందము తన చిత్తమునందు స్థిరముగా ఉండుటకు అనగా కవిత్వధార ప్రవహించుటకు శివులు వారిని ఆచార్యులు వారు ప్రార్థించుచున్నారు. తాత్పర్యం ఏమనగా, ఓ శంభు, నీ యొక్క చరిత్రమనేడు నది నుండి ప్రవహించుచున్నది, పాపుల నిలియడు ధూళిని అణిచి, పాపములని ధూళిని అణచివేయుచున్నది, బుద్ధులు అనేడు పిల్ల కాలువల యొక్క త్రోవల యందు ప్రసరించుచున్నది, జనన మరణ రూప సంసార చక్ర భ్రమణము, సంసార చక్ర భ్రమణము చేత కలిగిన పరితాపమునకు ఉపశాంతిని ఇచ్చుచున్నది, నా యొక్క చిత్తం అనేడి మడుగునందు నిలిచి ఉండినది అగు శివానందలహరి పార్వతీ పరమేశ్వరుల వలన కలిగిన ఆనంద ప్రవాహము సర్వోత్కృష్టంగా ఉండుగాక. శం అనగా సుఖంను, భావయతి కలుగు చేయువాడు కాన శివుడు శంభు అనబడదు. శివులు వారు ఆశ్రితులకు సుఖకరుడు అవుచున్నాడని అర్థము. నమస్సంభవేచ అని శృతి చెప్పుచున్నది. శివానందలహరి అనగా శివ పార్వతి సమేతుడైన పరమేశ్వరుని
వలన కలిగిన ఆనందలహరి అనగా ఆనంద ప్రవాహము. ప్రవహించిన ఆనందమును పోలిన ఈ స్తోత్రం పాపమును తాపమును హరించి దివ్యమైన ఆనందమును ప్రసాదించు. శంభు పదానికి సుఖశాంతులను మన వరకు తీసుకువచ్చి ఇచ్చువాడు లేక సుఖశాంతులకు ఉత్పత్తి స్థానమైన వాడు. ఆనందం చైతన్యమైన శాంతి. శాంతి నిలకడగా ఉండే ఆనందం. స్థితి భేదం వలన ఆనందం శాంతి వేరు పదాలుగా గోచరిస్తున్నాయి. ఈ రెండింటి పదాల ఉత్పత్తి స్థానమైన వాడు శివులు వారు. ఆనందం శాంతి వీటి వలన జీవునికి కలుగు ఉపయోగం అనగా మనుష్యులకు కలుగు ఆనంద శాంతి తరంగాలు ఈ శివానంద లహరి స్తోత్రముల ద్వారా తెలియదగును. త్వచ్చరిత సరిత కిల్బిష రజో దళంతి అనగా జీవులు అనేక జన్మలు పొంది అనేక క్రూర కర్మలను పోగు చేసుకొని పుడుతూ మరణిస్తూ ఉంటారు. ఈ క్రూర కర్మలు అనే ధూళిపై శివుల వారి చరిత్ర అనే నది ప్రవాహం ప్రవహిస్తే జీవుల క్రూర కర్మల మహాపాపాలను పాపాలు కడిగివేయబడతాయి. మనం రోజు ఇంట్లో తడిగుడ్డతో తుడుచుకున్నది ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉంటాము. ఎన్నో జన్మల నుండి పాపకర్మల ఎన్నో జన్మల నుండి మనం చేసుకున్న పాపకర్మల అనే మురికి జీవునికి పట్టి ఉంటుంది. జన్మ జన్మలకు ఈ పాపరాశి అనే కిల్బిష రజం జీవులను వదలదు. దాని వలన అనేక కష్ట దుఃఖములు జీవుడు అనుభవించడు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభం. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభం. అందరూ ఈ దుఃఖముల నుండి జీవుడు తరించాలంటే ఒక్క శివనామం తప్ప వేరే మార్గం లేదు. శంకరోతి ఇది శంకర. శుభమును ప్రసాదించేవాడు శంకరుడు. ఈ శివనామం జీవుల పాపరాశిని తుడిచి జీవులను ఉద్ధరిస్తుంది. సగర చక్రవర్తి 60,000 కుమారుల భస్మరాశిపై గంగానది ప్రవహించి ముక్తిని ఇచ్చినట్లు జీవుల పాపకర్మద దానిపై శివనామ ప్రవాహం పయనించి జీవులకు మోక్షం ప్రసాదిస్తుంది. దీకుల్య సరణిషు పతంతి అనగా ప్రతి జీవి తరించడానికి మనసు పెద్ద ప్రతిబంధకం అవుతుంది. ఈ మనస్సు కాసేపు దేవుని నామంపై దేవునిపై దృష్టి పెట్టనివ్వకుండా ఇతర విషయములపై లగ్నం చేస్తుంది. బుద్ధి ఈ మనస్సును లాగి మళ్ళీ దేవుని నామంపై కూర్చోబెడుతుంది. పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సు విషయ వాసనలను గ్రహిస్తుంది. ఆచార్యులు వారు ఈ శ్లోకంలో బుద్ధి గురించి చెప్పారు. దీకుల్య అన్నారు. అనగా బుద్ధి అనే పిల్ల కాలువ ద్వారా శివానంద లహరి అనే స్తోత్రం అనే మహానది ప్రవహించి జీవుని యొక్క
అంతరంగ ప్రక్షాళన చేస్తుందని ఆచార్య వారు తెలియజేశారు. అందువల్లనే బుద్ధి లేదా అని జనులు అంటూ ఉంటారు. దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం అనగా శివనామం చేయటం వలన బాహ్య అంతర్శుద్ధి జీవనకు ఏర్పడి సంసారిక పరితాపాలు ఉపశమనం కలుగుతుందనే విషయం ఆచార్య వారు చెప్పినారు. వినాశకాలే విపరీత బుద్ధి నుండి వికాసకాలే సవివేక బుద్ధిగా మారి సాంసారిక పరితాపం ఉపశమిస్తోంది. అగ్నిపై నీళ్లు చదివితే అగ్ని జ్వాలలు ఉపశమిస్తాయి. సాంసారిక పరితాపంపై శివనామం అని జలం చల్లడం ద్వారా సాంసారిక పరితాపం ఉపశమిస్తోంది. వసంతి హ్రద భువి బాహ్య అంతరంగ ప్రక్షాళన అయితే శాశ్వత సుఖానికి ఉత్పత్తి స్థానమైన శివులు వారి సాన్నిధ్యం లభిస్తుందని శివులు వారితో జీవుడు ఐక్యం అయి ముక్తిని పొందుతాడు. శివనామ స్మరణం, శివచరిత పఠనం, శివపాద భజనం ద్వారా జీవుడు శుద్ధి అయి మహదానంద ఆత్మానుభూతిని చేరుతాడు. శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని వాగర్ధావివ సంవృత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో నిరక్షర పదభ్రష్టం మాత్రాయణం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమ శివాయ. నమ శివాయ.